రైట్. ఇక ఎల్చల్ దత్తాత్రేయ గారితో మాట్లాడదాం. దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి పేరు మార్చుకున్న తర్వాత జాతీయ పార్టీగా ప్రకటించుకున్నారు. సో ఇక జాతీయ స్థాయిలోకి వెళ్తారు. మీరు కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ ఉంటుంది అని అనుకున్నారు. కానీ పక్కన పొరుగు రాష్ట్రం కేరళలో ఈ రకమైనటువంటి పెద్ద రాజకీయ యుద్ధం జరుగుతూ ఉంటే బీఆర్ఎస్ ఉనికి ఎక్కడ, సైలెంట్గా ఉన్నారు? మేడం, ప్రస్తుతం గుడ్ ఈవినింగ్ అండి మీకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి. భారత రాజకీయ వ్యవస్థలో అన్ని సమయాలు ఒకే తీరు ఉండవు మేడం. కొంత సమయాను సందర్భాలను ఆచితూచి అడిగేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ని దృష్టిలో పెట్టుకొని మీకు దేశవ్యాప్తంగా కూడా ఇలాంటివి ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక అడుగు ఇప్పుడు మేము ఒక అడుగు వెనకేసాము. రాష్ట్ర రాజకీయాల మీద పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేసినాం ఒకటి. రెండోది, మనం ఇవాళ మాట్లాడుకుంటున్న డిబేట్ అంశానికి వస్తే, దేశవ్యాప్తంగా ఉచితాలపైన ఇవాళ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు దేశవ్యాప్తంగా ఒక ఒరవడిని కొనసాగించాలనుకుంటుంది. కర్ణాటకతో మొదలెట్టినటువంటి ఆ ఒరవడి అస్సాం వరకు రీచ్ అయింది. అయితే కేరళలో జరుగుతున్నటువంటి ఎన్నికలను ఒకసారి మనం బేరీజు వేసుకుంటే, ముందస్తుగా జరుగుతున్న ఎన్నికలు కాబట్టి యూడిఎఫ్లో భాగస్వామిగా ఉంది. దే ఆర్ నాట్ కాంటెస్టింగ్ డైరెక్ట్లీ, దే ఆర్ ఏ పార్ట్ ఆఫ్ యూడిఎఫ్లో భాగంగా ఉండి మేము యూడిఎఫ్ యూనిట్గా కమిటీగా వస్తే కేరళ ప్రజలకు మేము ఏమేమి ఇస్తామంటున్నారు, సంక్షేమ పెన్షన్లను యథావిధిగా కొనసాగిస్తామంటున్నారు. అట్లాగే ఆడపిల్లలకు కూడా పెంచుతున్నారు. అదే సంక్షేమ పథకాలు పెంచవచ్చు, అయితే ఆడపిల్లలకు మాత్రం ప్రత్యేకంగా స్కూల్కు కాలేజీకి వెళ్తున్న ఆడపిల్లలకు మాత్రం 1000 రూపాయలు ఇస్తామంటున్నారు. సంక్షేమ పెన్షన్లను 3000కు పెంచుతామంటున్నారు. అట్లాగే ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా ఇస్తామంటున్నారు. అట్లాగే యువ ఔత్సాహికులందరికీ కూడా 5 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్తున్నారు. సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామనేటువంటి ప్రధాన అంశాలతో వెళ్తా ఉన్నారు. అయితే మనం ఒకసారి ఎన్నికల సరళిని పరిశీలిస్తే, కర్ణాటక రాష్ట్రం నుంచి మొదలుకొని ప్రజెంట్ అస్సాం వరకు పరిశీలిస్తే, ఏ రాష్ట్రాలలో ఈ కాంగ్రెస్ పార్టీ ఈ 6 గ్యారెంటీలు, 5 గ్యారెంటీలు, హర్యానాలో 7 గ్యారెంటీలు ఇచ్చింది, అట్లాగే మధ్యప్రదేశ్లో కావచ్చు, ఆ తర్వాత మిగతా రాజస్థాన్ లాంటి, మధ్యప్రదేశ్ లాంటి, హర్యానా లాంటి రాష్ట్రాల్లో కావచ్చు. ఇక్కడ కేవలం 2 రాష్ట్రాల్లో, ఒకటి ఎన్నికలు జరిగిన సమయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి రోజా గారు. ఎన్నికలు జరిగిన సమయం కర్ణాటక జరిగిన ఇమీడియట్ 4 to 5 months తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కర్ణాటకను చూసి, ఇప్పుడు ఏమంటారంటే తెలంగాణలో ఒక సామెత ఉంది, బోడిగుండుకు బోడిగుండుకు పెట్టినట్టుగా, అట్లాగే మోచేతికు తేర రాసి నాలుకతో నాకుమన్నట్టుగా, అట్లాగే తెలంగాణ ప్రజలకు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అద్భుత దీపం, అరచేతుల్లో అద్భుత దీపాన్ని సూచించే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఆఫ్టర్ కర్ణాటక, ఆఫ్టర్ తెలంగాణ, హర్యానా వాళ్ళకు అడ్రస్ లేకుండా పోయింది. గెలవాల్సిన రాష్ట్రం అక్కడ వాళ్ళకు నిజంగా చెప్పాలంటే వాస్తవానికి అది కాంగ్రెస్ కైవసం చేసుకోవాల్సింది, అది చేజారిపోయింది. ఇదే 6 గ్యారెంటీలు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రైతులకు, నిరుద్యోగులకు, తెలంగాణ ప్రజలకు, మహిళలకు ఇట్లా ఇచ్చారు. అట్లాగే యాజ్ ఇట్ ఈజ్గా హర్యానాలో ప్రకటించారు, అక్కడ చేజారిపోయింది. అక్కడ 7 గ్యారెంటీలు ఇచ్చారు. రెండోది, రాజస్థాన్లో కూడా ప్రభుత్వం రావాల్సింది, అక్కడ బీజేపీ కైవసం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా బలమైనటువంటి రాష్ట్రం, కాంగ్రెస్కు బలంగా ఉన్న రాష్ట్రం, ఆ లెఫ్ట్ ఐడియాలజీతో ఉన్నటువంటి రాష్ట్రం, మావోయిస్ట్ ఉద్యమం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం. కాంగ్రెస్ పార్టీ అంతో ఎంతో కొంత మావోయిస్ట్ ఉద్యమానికి, భావజాలానికి సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా అక్కడ కూడా చేజారిపోయింది. కాబట్టి నేనేమంటున్నానంటే, ఇప్పుడు జరుగుతున్న 5 ఎన్నికల్లో డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీగా పోటీ చేస్తుంది మాత్రం ఏ రాష్ట్రంలో పోటీ చేస్తుంది మేడం? ఒక్క రాష్ట్రం పేరు చెప్పండి. అస్సాంలో తప్ప. అస్సాంలో కూడా కూటమిగానే ఉన్నట్టుంది నాకు తెలిసి. అస్సాంలో తప్ప ఇంకా ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్గా పోటీ చేస్తలేదు. అక్కడ జరిగినటువంటి జార్ఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీగా పోటీ చేయలేదు, కాంగ్రెస్ కూటమిగా పోటీ చేసింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒకటి, కర్ణాటక తప్ప మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీగా పోటీ చేయట్లేదు. కాంగ్రెస్ ఇండివిజువల్గా పోటీ చేసిన ప్రతి రాష్ట్రంలో ఓటమిని చవి చూసింది. ఫస్ట్ నంబర్ 1. ఇక రెండోది, తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన 6 గ్యారెంటీలకి దిక్కులేదు. కానీ ఇక్కడున్న ముఖ్యమంత్రి పోయి అక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీలు, రైట్ పార్టీలు, మనం పోయినాం. మొన్న బీహార్లో జరిగిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు పోతే ఏం జరిగింది అక్కడ చవి చూసి, బీహార్ డిఎన్ఏ పేరు మీద చేసిన నాటకం వల్ల కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అభ్యర్థులుగా ఓడిపోయిన పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు కూడా పోయి మొన్న యూడిఎఫ్లో ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీల యొక్క అస్తిత్వాన్ని, ఐడియాలజీని బీజేపీతో ముడిపెట్టడం, వీళ్ళు బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు అనేటువంటి వాగ్దానం మాత్రం. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ పొత్తులో ఉన్నటువంటి సాంబశివరావు కూడా ఇవాళ స్టేట్మెంట్, కొరంనేని సాంబశివరావు సిపిఐ పార్టీ ఏకైక ఎమ్మెల్యే కూడా, ఏంది మీరు ముఖ్యమంత్రి గారు మీదేంది ఇక్కడనేమో దోస్తీ అక్కడనేమో కుస్తీ అన్నట్టుగా, ఎక్కడ అంటే ఏ ఎండకు ఆ గొడుగు బట్టి మీ నైజం ఏంది అనేటువంటి ప్రశ్న లేవనెత్తిండు.
సో నేనేమంటున్నా మేడం, ఫస్ట్ గ్యారెంటీల విషయానికి వస్తే ఆ గ్యారెంటీలు పేపర్లకు మేనిఫెస్టోలు పెట్టుకోవడానికి పార్టీ బుక్లు రాసుకోవడానికి పరిమితం అవుతా ఉన్నాయి తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఒక్కసారి పరిశీలించండి. తెలంగాణ ప్రజలు విసికి వేసాగిపోయినరు. రైతులు రైతు రుణమాఫీ, రైతు రుణం, రైతు బీమా, రైతులకు ఇస్తామన్నటువంటి మినిమం ప్రైజు, తర్వాత రైతులకు ఇస్తామన్నటువంటి కౌలు రైతులకు ఇస్తామన్నది, రైతు కూలీలకు ఇస్తామన్న 12,000, మహిళలకు కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఏ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయట్లేరు. బాలిక పుట్టిన 13,000 కేసీఆర్ కిట్ లేదు, ఐరన్ కిట్లు లేవు, డయాలసిస్ సెంటర్లు లేవు, హెల్త్ సెంటర్లు మూతబడ్డాయి. సో ఇట్లా ఏ వ్యవస్థను చూసినా కూడా కుప్ప కూలిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను చూసి మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళ ధైర్యానికి మాత్రం హ్యాట్సప్ చెప్పాల్సిందే. అది కేరళ కావచ్చు, అస్సాం కావచ్చు. కాంగ్రెస్ అగ్రనాయకత్వం మరి రేవంత్ రెడ్డిని కేరళకి పంపించి ఇక్కడ మినిస్టర్స్ కూడా అక్కడికి మొత్తం గ్రూపులుగా వెళ్ళి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒకటి నేనేమంటున్నా అంటే మేడం, ఇప్పుడు వాళ్ళకి గత్యంతరం లేదు. బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్, ఆయన స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నాడు. ముఖ్యమంత్రిగా ఆయన పిలవాల్సిన బాధ్యత ఉంది. ఉన్న 2 రాష్ట్రాల నుంచి అటు సిద్ధారామయ్య గారిని, ఇటు రేవంత్ రెడ్డి గారిని ఇద్దరిని పిలిచి వాళ్ళ యొక్క పాపులారిటీని వాడుకోవాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ వీళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతుంది, వీళ్ళ ముఖాలు చూసి ఇప్పుడు ఓటు వేయాలంటే వీళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు నెరవేరినాయా? పెద్ద హోల్డింగ్స్ పెట్టి ప్రచారం చేసిండ్రు. కేరళలో అయితే తిరువనంతపురంలో అక్కడ ఇక్కడ హోల్డింగ్స్ ని మేము యూట్యూబ్లో చూస్తుంటే ప్రతి పబ్లిక్ సిటీకి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ లో ఇదే తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు పూర్తి చేసిండ్రట, 13 హామీలు గ్యారెంటీలు అన్ని నెరవేర్చేటట్టుగా తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అద్భుతమైనటువంటి రాష్ట్రంగా ఉంది అనేది చెప్పిండ్రు. వాస్తవ విషయం ఏంది అనేటువంటిది మనకు తెలుసు. కేరళ రాష్ట్రం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉంది. వాళ్ళు తెలంగాణలో ఏం జరుగుతుంది, కర్ణాటకలో ఏం జరుగుతుందో చూసుకోలేని పరిస్థితుల్లో అయితే లేరు అనేది నా ఒపీనియన్. దే నో వెరీ వెల్ వాట్ అబౌట్ ద కాంగ్రెస్ రూలింగ్ ఇన్ తెలంగాణ స్టేట్ యాజ్ వెల్ యాజ్ కర్ణాటక స్టేట్. ఇప్పుడు తినబోయే ముందు రుచులు ఎందుకు మేడం? మనం జరగబోతున్నటువంటి ఎన్నికలు ఎంత దూరంలో లేవు. తమిళనాడులో వాళ్ళు డిఎంకేతో భాగస్వామితోనే వెళ్తున్నారు. అక్కడ వీళ్ళని పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఎంత నష్టమో లాభమో వాళ్ళకు తెలుసు. అస్సాంలో జరగబోతున్న ఎన్నికలు తప్ప మిగతా ఏ స్టేట్ లో కూడా వాళ్ళు ఇండివిజువల్ గా పోటీ చేసే పరిస్థితిలో లేరు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల్లో ఈసారి మళ్ళీ అంటే హ్యాట్రిక్ విజయం అంటారు ఎల్డీఎఫ్ కి. నేనేమంటున్నానంటే నేను నాకు తెలిసినటువంటిది ఏంటంటే, వాస్తవానికి నేను అక్కడ నుంచి తీసుకున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్, నేను కొంత ఇక్కడ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో కేరళ స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ మేము కొంత ఫ్రీక్వెంట్గా యూనివర్సిటీలో వాకింగ్లో కలుస్తుంటాం, ఉస్మాన్ యూనివర్సిటీలో. సో వాళ్ళు చెప్పింది ఏంది అంటే, వి బిలీవ్ అంటే వాళ్ళకు ఒకటి, మేము అక్కడ జరిగినటువంటి అచీవ్మెంట్స్ చాలా ఉన్నాయి. ఒకటి ఏంటంటే తెలంగాణ ఇప్పుడు ప్రజెంట్ పినరని విజయ్ నాయకత్వంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ విషయంలో కానీ, అక్కడ ఉన్నటువంటి కొంత యాక్టివిటీస్ కానీ, సంక్షేమ విధానాలు కానీ, హెల్త్కి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఆడపిల్లలకు ఇచ్చినటువంటి రక్షణ విషయంలో కానీ, వాళ్ళ సంక్షేమ విషయంలో కానీ దే ఆర్ వెరీ కమిటెడ్ అండ్ దే ఆర్ వెరీ డెడికేటెడ్. కొంత ఫైట్ ఉండొచ్చు కానీ 100% విజయం అయితే పినరని విజయన్ టీంకే వస్తుంది అనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి పినరయి విజయన్ని కేసీఆర్ తో పోల్చారు కామెంట్స్ చేస్తూ. ఆయన అవినీతిని కేసీఆర్ అవినీతితో పోల్చుతూ మాట్లాడారు. మేడం, అక్కడ అవినీతి జరిగింది ఎంత, ఇక్కడ అవినీతి జరిగింది ఎంత, అక్కడ జరిగిన డెవలప్మెంట్ ఏంది, ఇక్కడ జరిగినటువంటి డెవలప్మెంట్ ఏంది, అక్కడ ఉన్నటువంటి తలసరి ఆదాయాన్ని పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎవరు ఎంత సృష్టించారు, ఇక్కడ ఉన్నటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎవరు ఎంత సృష్టించారు, అక్కడ విదిన్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years లో ఐ థింక్ పినరయి విజయన్ గారి టెన్యూర్ లో ఏమేమి జరిగింది డెవలప్మెంట్ అనేటువంటిది దే విల్ ఇట్లా ఒక గీత గీసుకొని కేసీఆర్ గారి టెన్యూర్, అక్కడ ఉన్నటువంటి టెన్యూర్ ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత పోల్చినా జరిగినటువంటి డెవలప్మెంట్ ఎవరు ఆపలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అసలే డెవలప్మెంట్ జరగలేదు అనడానికి లేదు కదా. తెలంగాణలో జరిగిన కలెక్టరేట్లు కానీ, తెలంగాణ జరిగిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్స్, మెడికల్ కాలేజీలు, కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ప్రీవియస్ ప్రాజెక్టుల విషయంలో కానీ, విద్యుత్ విషయంలో కానీ, నాణ్యమైనటువంటి విద్యుత్ 24/7, కొత్త పారిశ్రామిక విధానం కానీ, ఐటీ రంగ డెవలప్మెంట్ కానీ, కొత్త సంస్థలు తెచ్చి హైదరాబాద్లో జరిగినటువంటి ఫ్లైఓవర్లు కానీ, అండర్ బ్రిడ్జ్లు కానీ, బస్తీ దవాఖానాలు కానీ, సో మీరు ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి, ఇరిగేషన్. కేసీఆర్ కుటుంబ అవినీతి అలాగే విజయన్ కుటుంబ అవినీతిని పోల్చారు. మేడం, ఇగో నేనేమంటున్నా అంటే, ఎక్కడైతే రీజనల్ పార్టీస్ చేతిలో ఉండి కొంత డెవలప్మెంట్ విషయంలో కమిటెడ్గా వర్క్ చేసినప్పుడు కుటుంబాల మీద అవినీతి ఆరోపణలు రావడం ఇట్ ఇస్ క్వైట్ కామన్. అక్కడ డిఎంకే విషయంలో అదే జరుగుతుంది, ఇక్కడ పినరని విజయంలో అక్కడ అదే జరిగింది, ఇక్కడ తెలంగాణలో కూడా అదే జరిగింది. కానీ అల్టిమేట్గా మళ్ళీ ఏమనుకుంటున్నారు, దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటి ఉంది, దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతోనే ఈ డెవలప్మెంట్ సాధ్యమైంది. మీరు గుర్తుపెట్టుకోండి, జనాభా నియంత్రణ అయినా, ఆర్థిక క్రమశిక్షణ అయినా, మెడికల్ కాలేజీల విషయంలో కానీ, మీరు దేశంలో ఉత్తరాది రాష్ట్రాలకు దక్షిణాది రాష్ట్రాలకు పోలిక వేసుకొని చూసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి హెచ్డి ఉమెన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ దే ఆర్ ద టాప్ స్టేట్స్. మీరు ప్రాంతీయ పార్టీల చేతుల్లోనే ఇది సాధ్యమే, గుర్తుపెట్టుకోరు. జాతీయ పార్టీల వల్ల ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. రైట్. రామ్మోహన్ రావు గారి విశ్లేషణ విందాం. దానికంటే ముందు డిబేట్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం. స్టే ట్యూన్డ్.